Hello everyone. Welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics, KRD ma'am. సో ఈరోజు మనం ఒక ఛాలెంజ్ తీసుకుందాం. బికాస్ ఛాలెంజెస్ లేదంటే ఎగ్జామ్స్ ఇలాంటివి లేకపోతే మనకి స్టడీస్లో మోటివేషన్ ఉండదు. సో నార్మల్గా చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, మనం ఇప్పుడు ఏవైతే యూట్యూబ్లో క్లాసెస్ చెప్తున్నామో అవి ఎంసెట్కి పనికొస్తాయా, లేదంటే నీట్ వాళ్ళు ఫాలో అవ్వచ్చా, జేఈ వాళ్ళు ఫాలో అవ్వచ్చా అనేది. సిలబస్ ఈజ్ వెరీ మచ్ సేమ్ ఫర్ ఎంసెట్ అండ్ జేఈ. సో 2024లో ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో 2024లో జేఈ మెయిన్స్ కానీ లేదంటే ఎంసెట్ కానీ రాసే వాళ్ళకి ఈ క్లాసెస్ డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ 11th క్లాస్లో చదివే వాళ్ళు అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చదివే వాళ్ళకి కూడా డీటెయిల్డ్గా అర్థం కావడం కోసం ఈ క్లాసెస్ అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పుకుంటున్నాం. నాట్ లైక్ ఏదో అక్కడక్కడ అలా ఒక 2-3 టాపిక్స్ తీసుకుని అలా చెప్పడం జరగట్లేదు. సో ఖచ్చితంగా జేఈ మెయిన్స్ 2024, ఎంసెట్ 2024కి ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్కి ఈ క్లాసెస్ హెల్ప్ అవుతాయి. అయితే ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే కమింగ్ 7 డేస్లో నెక్స్ట్ 7 డేస్లో 16 మార్క్స్ ఇన్ జేఈ, అలాగే 4 క్వశ్చన్స్ ఇన్ ఎంసెట్. బికాజ్ ఎంసెట్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి మనకి. సో ఇవి ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాము. సో నెక్స్ట్ 7 డేస్ మీరు క్లాసెస్ వింటే కనుక మీ జేఈ ప్రిపరేషన్లో 16 మార్క్స్ మీరు పక్కన పెట్టేసుకున్నట్లే, అండ్ మీ ఎంసెట్ ప్రిపరేషన్లో ఒక 4 క్వశ్చన్స్ మీకు వచ్చేసినట్లే. సో అవి ఏంటి ఒకసారి చూద్దాము. సో ఏం టాపిక్స్ మనం నెక్స్ట్ 7 డేస్లో కవర్ చేయబోతున్నాం. సో మీకు ఆల్రెడీ తెలుసు, మనము ప్రొజెక్టైల్ మోషన్ ఇన్ అ ప్లేన్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాము. అలాగే సెకండ్ ఇయర్లో వచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ అనే లెసన్ స్టార్ట్ చేసుకున్నాం. సో మోషన్ ఇన్ అ ప్లేన్లో మేజర్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్, అలాగే హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ అండ్ ప్రొజెక్టైల్ మోషన్ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్. సో ఖచ్చితంగా ఈ 3 లెసన్స్ నుంచి, ఖచ్చితంగా ఈ 3 టాపిక్స్ నుంచి ఎంసెట్లో అయితే కనుక వెదర్ ఇట్ ఈస్ టీఎస్ ఆర్ ఏపీ, ఎంసెట్లో అయితే 2 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. ఒక్కొక్కసారి 3 క్వశ్చన్స్ కూడా రావచ్చు, బట్ ఎస్ మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ వస్తాయి. జేఈలో అయితే కంపల్సరీగా 1 or 2 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. ఓకే, జేఈలో 1 or 2 క్వశ్చన్స్, ఒక్కొక్కసారి 1 రావచ్చు, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వెయిటేజ్ని బట్టి. సో ఇలాగా ఇది ఒక హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి సెకండ్ ఇయర్లో మనము ఆల్రెడీ బేసిక్స్ ఫినిష్ చేసుకున్నాము, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్. దీనిలో మేజర్ టాపిక్స్ ఏంటి అంటే కూలుమ్స్ లా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ గాస్ లా. సో ఈ 3 టాపిక్స్ నుంచి మనకి జేఈలో అయితే కంపల్సరీగా 2 క్వశ్చన్స్ గ్యారంటీ చాప్టర్ ఇది. అదే ఎంసెట్లో అయితే గనక ఎంసెట్లో కూడా మనకి 2 క్వశ్చన్స్ గ్యారంటీ చాప్టర్. సో అప్రాక్సిమేట్గా మనం 2 క్వశ్చన్స్ అంటే 1 or 2 క్వశ్చన్స్ వేరీ అవ్వచ్చు. ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తే ఫస్ట్ ఇయర్లో 1 క్వశ్చన్. సో అలా వెయిటేజ్ అనేది వేరీ అవుతుంది, బట్ మనము 2 క్వశ్చన్స్ వస్తాయి అని ఈజీగా ప్రిపేర్ అయిపోవచ్చు. యూజువల్గా కులుమ్స్లో ఏరియా నుంచి 1 క్వశ్చన్, రెండోది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ గాస్లా కానీ ఈ ఏరియాలోంచి 1 క్వశ్చన్ యూజువల్గా అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం తీసుకునే ఛాలెంజ్ ఏంటంటే నెక్స్ట్ 7 డేస్లో ఈ 2 చాప్టర్స్ని మనం కంప్లీట్గా ఫినిష్ చేసేసుకుందాము, అలాంగ్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆల్సో. సో క్వశ్చన్ ఆన్సర్స్, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్, అండ్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఈ క్లాసెస్ వినొచ్చా, ఆబ్వియస్గా వినొచ్చు. సెకండ్ ఇయర్ జేఈకి ఈ క్లాసెస్ చెప్తున్నామా, ఎంసెట్కా అంటే రెండింటికి కలిపే. బికాస్ మీకు తెలుసు లాస్ట్ ఇయర్ ఎంసెట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తే కనుక దే ఆర్ ఆల్మోస్ట్ మ్యాచింగ్ విత్ జేఈ మెయిన్స్. జేఈ మెయిన్స్లో ఫిజిక్స్ని ఈజీ చేశారు, ఎంసెట్లో ఫిజిక్స్ని టఫ్ చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రిపరేషన్ లెవెల్స్ ఆర్ ఈక్వల్ ఫర్ బోత్. చాలామంది ఈ అపోహలో ఉంటారు ఏంటంటే జేఈ మెయిన్స్ అంటే బాగా టఫ్గా ఉంటుంది, బాగా హై లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి, ఎంసెట్కి అంత లేదా, ఏదో లాస్ట్ 40 days ప్రిపేర్ అయిపోతే చాలు ర్యాంక్ కొట్టేయచ్చు, అప్పట్లో నేను అలాగే కొట్టాను అని మీకు ఎవరైనా చెప్తే దట్ ఈస్ వెరీ మచ్ రాంగ్ గైడెన్స్. సో ప్లీజ్ డోంట్ బిలీవ్ ఇట్. ఇప్పుడున్న సినారియోలో, ఇప్పుడున్న కాంపిటీషన్ లెవెల్కి చాలా ఎక్కువ మంది కాంపిటీషన్ రావడం వల్ల ఫిల్టర్ చేయడం కోసం పేపర్స్ ఆర్ గెటింగ్ టఫర్ అండ్ టఫర్. జేఈ మెయిన్స్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఎంసెట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ యాక్చువల్లీ మ్యాచింగ్. 2023లో జరిగిన ఎంసెట్ ఎగ్జామినేషన్ టీఎస్ ఆర్ ఏపీ తీసుకుంటే
క్వశ్చన్స్ లెవెల్ చాలా టఫ్గా ఉన్నాయి అండ్ దే ఆర్ ఈక్వల్లీ మ్యాచింగ్ విత్ జేఈ మెయిన్స్. సో ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంకా చాలా టైం ఉంది, ఎప్పుడో ఏప్రిల్ 2024లో కదా ఎగ్జామ్, ఇప్పటి నుంచి ఎందుకులే అని ఏమాత్రం అనుకోవద్దు. 2 years మీరు కష్టపడితేనే ఏదైనా ర్యాంక్ సాధించగలరు. సో ఖచ్చితంగా ఈ 2 yearsలో అట్లీస్ట్ ఫస్ట్ ఇయర్ పక్కకి వెళ్ళిపోయింది, వేస్ట్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు ర్యాపిడ్గా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఆబ్వియస్గా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. మాకు కాలేజ్లోనే టైం సరిపోతుంది, ఇంటికి వచ్చాక టైం సరిపోవట్లేదు అనేది కేవలం ఎక్స్క్యూజ్గానే భావించండి. బికాస్ మీరు నిజంగా గట్టిగా తలుచుకుంటే పవన్ కళ్యాణ్ రిలీజ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళిపోవాలి అని అనుకుంటామా లేదా? సో కల్కి ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళాలని డిసైడ్ అయితే వెళ్తామా వెళ్ళమా? అలాగే ఇది కూడా. నాకు ఎంసెట్లో జేఈ మెయిన్స్లో ఒక ర్యాంక్ నాదే, ఆ కాలేజ్లో సీట్ నాదే అని ఫిక్స్ అవ్వాలి అంటే ఇక్కడ స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వాలి. సో టైం మేనేజ్మెంట్ చేసుకోండి, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ప్రిపరేషన్కే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో సెకండ్ ఇయర్ వాళ్ళు ఎస్పెషల్లీ మీరు ఇదే టైం అమ్మ ఒకసారి డిసెంబర్కి వెళ్ళారా మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. డిసెంబర్ వచ్చేటప్పటికి జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఐపీఈ ప్రిపరేషన్ కూడా మీరు స్టార్ట్ చేయాలి. బికాజ్ ఐపీఈ మార్క్స్ వెయిటేజ్ అనేది జేఈ మెయిన్స్లో వెయిటేజ్ తీసుకోవట్లేదు, కానీ 75% క్రైటీరియా ఉందా? ఫస్ట్ ఇయర్లో ఎవరైనా మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు ఇప్పుడు కవర్ చేసుకోవాల్సి వస్తుంది. ఏపీ ఎంసెట్ వాళ్ళకైతే వెయిటేజ్ ఉంది. సో ఖచ్చితంగా ఐపీఈ మార్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఫిబ్రవరిలో మీకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏ ఎగ్జామ్ రాయడానికి ఉండదు. ఓకే, సో ప్రాక్టికల్లో ఫెయిల్ అయినట్లే లెక్క. సో సెకండ్ ఇయర్ వాళ్ళు ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్ వాళ్ళు ఖచ్చితంగా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాత్రమే మీ చేతిలో ఉన్నాయి అనుకుని వెళ్ళండి. అట్ ద మోస్ట్ అక్టోబర్. సో మన ఛానల్లో కూడా అక్టోబర్ కల్లా సిలబస్ ఫినిష్ చేయడానికి ట్రై చేద్దాము. సో అట్ ద మోస్ట్ అక్టోబర్ కల్లా మనం మీరు సిలబస్ ఫినిష్ చేసుకునేలాగా ప్రయత్నం చేయాలి. నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తాను అనుకునేది చాలా 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 ఫూలిష్నెస్. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా ఆలోచించద్దు. ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే యు ఆర్ హ్యావింగ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఆఫ్ టైం. సో ఖచ్చితంగా వాల్యుబుల్ టైంని యూజ్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ మొత్తం మీరు రిలాక్స్డ్గా చదువుకోవచ్చు. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే సెకండ్ ఇయర్ టాపిక్స్ కూడా నేర్చేసుకోవచ్చు. బట్ ఎస్, ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇద్దరికీ హెల్ప్ అయ్యేలాగా జేఈ మెయిన్స్కి మనం ప్రిపరేషన్ ఇస్తున్నాము. ఈ క్లాసెస్ ఏవైతే జరుగుతాయో వాటి పీడిఎఫ్లు అన్నీ కూడా మనము టెలిగ్రామ్లో పెడతాం కదా. అండ్ మోర్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా కీ సొల్యూషన్స్ ఇలాంటివన్నీ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం. కాబట్టి దిస్ ఈస్ ద లింక్ ఫర్ టెలిగ్రామ్ ఛానల్, దిస్ ఇస్ ద క్యూఆర్ కోడ్ ఫర్ టెలిగ్రామ్ ఛానల్. క్విక్గా జాయిన్ అయిపోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం కోర్స్ చెప్పుకుంటున్నాం కాబట్టి, కోర్స్ అంటే ఇన్ ద సెన్స్ జేఈ మెయిన్స్ అండ్ ఎంసెట్ ప్రిపరేషన్ చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. ఇది రెగ్యులర్ వాళ్ళకి మనం చెప్పుకుంటున్నాము. సో దిస్ ఇస్ నాట్ అ బ్యాచ్ ఆర్ కోర్స్, బట్ ఎస్ మీ ప్రిపరేషన్ని దృష్టిలో పెట్టుకుని మేము చేసే సహాయం కంప్లీట్లీ ఫ్రీ. కాబట్టి ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓ లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.